6 తెలుగు న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్ర మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మున్సిపల్ కాలనీ మైదానంలో జరిగిన సంక్రాంతి సంబరాలు ప్రజలను చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ పోటీలలో మొదటి బహుమతి విజేత పి సునీతకు 5,000 రూపాయలు, రెండో బహుమతి విజేత ఎన్ ధనలక్ష్మికు 3,000 రూపాయలు, మూడో బహుమతి విజేత కె లావణ్యకు 2,000 రూపాయలు, నాలుగో బహుమతి ఎల్ శ్రీదేవికు 2,000 రూపాయల నగదు బహుమతులను అందజేశారు. దీనితో పాటు నలుగురికి కన్సల్టేషన్ బహుమతులను రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరం చేతుల మీదుగా అందజేశారు. మ్యూజికల్ చైర్స్ విజేతలైన వి గౌరీ, ఎం ఆశా, కె భవ్యలకు బహుమతి ప్రదానం గూడూరి శ్రీనివాసరావు అందజేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అర్థాన్ని వివరించేందుకు ఉద్దేశించిన సంక్రాంతి భోగి మంటలు, గంగరెద్దుల మేళం, హరిదాసు కీర్తనలు, ఎడ్ల బండ్లు, గొర్రపు స్వారీ, నమూనా కోడి పందాలు వంటివి సాంప్రదాయకరంగా నిర్వహించిన విశ్వేశ్వరరెడ్డిని అభినందించారు. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ ఆకుల వీరాజు విచేసి భోగి మంటల చుట్టూ తిరిగి మాట్లాడుతూ ఎడ్ల బళ్ళు, హరి సంకీర్తనలు సంక్రాంతి పండుగకు శోభగా నిలుస్తాయని చెప్పారు. టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మనసులో ఉండే ప్రతిభను వెలుగు తీసి ప్రోత్సహించేందుకు, అలాగే సంస్కృతిలో ఉండే శాంతి సామరస్య భావనలను తెలియజెప్పాలనే లక్ష్యంతో సంక్రాంతి సంబరాల పేరిట కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుపుతున్నామని చెప్పారు. రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ తరహాలో యాంఫీ థియేటర్ లేదు. బెంగళూరులో ఉంది, కానీ బెంగళూరు కన్నా అద్భుతమైన యాంఫీ థియేటర్ని ఇవాళ మనం క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఇవాళ యాంఫీ థియేటర్తో పాటు డ్రైవ్ ఇన్ అంటే కారులో వచ్చి డైరెక్ట్గా కారు బయటికి దిగకుండా కూర్చొని సినిమా వాచ్ చేసే విధంగా, దాంతోపాటు రెస్టారెంట్స్ కూడా అక్కడే ఉంటాయి. ఫుడ్ మనం ఏది ఆర్డర్ చేసినా కారు కానీ కూర్చున్న స్పాట్ దగ్గర కానీ ఫుడ్ డెలివరీ కూడా చేయడం. సో ఇట్స్ వన్ ఆఫ్ న్యూ కైండ్. ఒక సిటీస్ని రాజమహేంద్రవరం నగరానికి నెల ఏదో ఒక కొత్త ఇనాగ్రేషన్తో పరిచయం చేస్తూ ఉన్నాము. ఇది చేసాము. రేపు గాంధీ పార్క్ చేయబోతాము. గాంధీ పార్క్ ఇనాగ్రేషన్ కూడా January 20 రిపబ్లిక్ డేకి చేయబోతూ ఉన్నాము. అదేవిధంగా క్వారీ సెంటర్లో పార్లమెంట్ నమూనాతో ఒక మంచి స్పాట్ జంక్షన్ తయారు చేస్తున్నాం. దానిపైన అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ కూడా February 1st వీక్లో దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తాము. మొన్న శ్రామిక్ భవన్ శంకుస్థాపన చేసి కూడా వర్క్స్ ప్రారంభం కానున్నాయి. పూలే అంబేద్కర్ భవన్ అంటే బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు వీళ్ళంతా అగ్రహాలతో మ్యాచ్ కాదు. రేపు అన్న రోజు వీళ్ళు కూడా సమాజ స్థాపనకి ప్రజలందరూ కూడా యూత్ అందరూ పైకి రాని అవసరం. సో ఒక అంబేద్కర్ పూలే భవన్ అక్కడే స్టడీ సర్కిల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాని యొక్క ఫస్ట్ స్లాబ్ ఎండింగ్కి కంప్లీట్ అవుతుంది. రానున్న రోజుల్లో అది కూడా ఒక మంచి బిల్డింగ్ తయారవుతుంది. ఫైనల్గా